సంస్కృతి గొప్పతనం కానీ భారతీయ ప్రకృతి వైద్యం గొప్పతనం కానీ ఏంటంటే పెద్దవాళ్ళందరికీ తెలుసు, నూనె కానీ ఉప్పు కానీ ఎవరికైనా చేతికి ఇస్తారా? ఎందుకని చెప్పరే? అమ్మలని చాలామంది ఉన్నారు. శని ఇచ్చిన వాళ్ళగా పుచ్చుకున్న వాళ్ళగా? ఒక విషయం విన్నారో లేదో మీరు నాకు తెలియదు, ఉప్పు తింటే అప్పుల పాలవుతానని విన్నారండి? భారతీయ సంస్కృతిలో ఉన్న వైవిధ్యము గొప్పతనం, భారతీయ ప్రకృతి వైద్య విధానం గొప్పతనం అది సెంటిమెంట్ రూపంలో మనం మార్చుకున్నాం. తులసి ఆకులు వాడాలంటే తులసి కోటకు పూజ చేస్తాము, ప్రకృతి సృష్టించిన ఆహారాలు తినమంటే దేవుడికి పెడతాము. పెసల్లో అద్భుతమైన విలువలు ఉన్నాయి గింజలన్నింటిలో కంటే, అందుకని వడపప్పుగా పెడతారు. కొబ్బరికాయలో మంచి విలువలు ఉన్నాయి కాబట్టి దేవుడికి కొట్టి దేవుడి పేరు మీద కొడితే తింటామని దేవుడికి కొడుతున్నాం. అది సెంటిమెంట్ కదా, అన్ని ప్యూర్ సైన్స్. అమ్మలారా, అందరం అందంగా అన్ని స్టీల్ డబ్బాల్లో దాస్తాం కదా వంటింట్లో కదా, చాలా విజ్ఞానవంతులం కదా మనం. మరి ఉప్పును ఎందుకు దాయమండి? నవ్వుతారు. నేను జవాబు కోరుకుంటున్నా మీ నుంచి. స్టీల్ డబ్బాలు ఉప్పు ఎందుకు దాయలేకపోతున్నాం మనం కదా, చాలా విజ్ఞానవంతులం కదా. స్టెయిన్లెస్ స్టీల్ కంటే గట్టియా మన ఎముకలు? మన కార్టిలేజ్ అంతకంటే గొప్పదా? మన సైనోయిడ్ అంతకంటే గొప్పదా? మన కండరాలు నరాలు అంతకంటే గొప్పయా? అంతకంటే స్ట్రాంగా? మరి ఏమైంది మన విజ్ఞానం? ఆలోచించండి. ఇక్కడ విషయం ఏంటంటే, చెట్టుకు నీరు ఎంత అవసరమో, నీరు ఎక్కువైనా అదే ఇబ్బంది పడుతుంది చెట్టు, నీరు తక్కువైనా అదే ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రకృతి కేటాయించిన ఆహారాలకు కేటాయించినట్టు తీసుకుంటే, ఉప్పు లోపమైతే బీపీ లో అవుద్ది కదా, చాలా విజ్ఞానవంతులు. ఉప్పు వేస్తే స్టీల్ డబ్బా తినేస్తుంది కదా, విజ్ఞానవంతులమే. కానీ నీకెందుకు అప్లై చేసుకోవట్లేదు నువ్వు? సోడియం క్లోరైడ్ న్యాచురల్గా కావాలి, కాంప్లెక్స్ రూపంలో తీసుకోకూడదు. ఇప్పుడన్నా అర్థమైందా మిత్రులారా? అది భారతీయ సంస్కృతి గొప్పతనం, భారతీయ ప్రకృతి వైద్య విధానం గొప్పతనం. మానవుని సకల రోగాలకి ఉప్పు నూనె మూల కారణం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు గానుగ నూనె తీసుకున్నా సరే, సిరంజిలో గానుగ నూనె తీసుకోండి, మీ నరానికి ఇంజెక్ట్ చేయండి, తక్షణమే చనిపోతాడు మనిషి. ఇది సైన్స్. ఆల్కహాల్ సిరంజిలో తీసుకొని వేనికి ఇంజెక్ట్ చేయండి, మనిషి ఎమ్మటే కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇది సైన్స్. లివర్ పుణ్యం అని కాపాడబడుతున్నాం మనందరం. ఇవాళ మన దగ్గర 100 మంది పేర్లు ఇస్తే పర్సంటేజ్లు వచ్చినాయి కదా. ఇంకొక ఘోరమైన వాస్తవం చెప్పమంటారా? ఈ రిజిస్టర్ చేసుకున్న 100 మందిని తీసుకెళ్ళి కనుక లివర్ చెక్ చేయిస్తే 50 నుంచి 70 మందికి లివర్ ప్రాబ్లం ఉంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తాను. 50 నుంచి 70 మందికి లివర్ ప్రాబ్లం ఉంటుంది. అది ఏ స్థాయి పక్కన పెడదాం. లివర్ పుణ్యాన్ని కాపాడబడుతున్నాం, లివర్ని కాపాడుకోవాలి. మనం తీసుకునే వ్యర్థాలు రసాయనాలు వీటి వల్ల లివర్ తెలియకుండా డ్యామేజ్ అయిపోతుంది. సైలెంట్ కిల్లర్ అండి ఇది, సైలెంట్ కిల్లర్ లివర్. ఎన్నో వందల రకాల ఎంజైమ్స్ తయారు చేస్తుంది లివర్. మనం ఎటువంటి విష పదార్థాలు తీసుకున్నా, ఏ మందులు తీసుకున్నా అన్ని లివర్ని బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. కిడ్నీ ఫిల్టర్స్ని, నెఫ్రాన్ అనే ఫిల్టర్స్ని డ్యామేజ్ చేస్తున్నాయి. అందుకనే అందరికి కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, లివర్ ఫెయిల్ అవుతున్నాయి, సిరోసిస్లు వస్తున్నాయి, ఫ్యాటీ లివర్స్ అవుతుంది, లివర్ స్ట్రాంగ్ హార్ట్గా అయిపోతుంది. అర్థమవుతున్న మిత్రులారా? కాబట్టి తినకూడని పదార్థాలు తినకూడదు. ఎందుకని లాజికల్ జోలికి వెళ్ళకండి. కావాలంటే సైన్స్ చాలా ఉంది, చదవండి పుస్తకాలు, లేదా గూగుల్లో కొట్టి చూడండి. కాబట్టే ఉప్పు నూనె మసాలా కారాలు తగ్గించి ఎంత తక్కువ తీసుకెళ్తే అంత తొందరగా కోలుకుంటాము. 6వ నియమం అర్థమైంది కదా. 7వ నియమం, ఉప్పు నూనె గురించి చెప్పుకున్న కాబట్టి ఇంకో 7 పదార్థాలు చెప్తాను. అవి ఏమిటంటే మాంసము, చేపలు, గుడ్లు, పాలు, నిలవ పచ్చళ్ళు, వేపుడు కూరలు, చింతపండు, ఉప్పు నూనె. ఈ 9 పదార్థాలు ఏంటి చెప్పండి, స్వచ్ఛంగా చెప్పండి. మనందరికి ఇష్టమైనయే కాదు, జీవితకాలం పాటు మనుషులు తినకూడని పదార్థాలు ఈ 9. నిజమే చెప్తున్నాను. నేను 30 ఏళ్ళైంది మానేసి, ఇట్లా అకేషనల్గా తింటున్నాం. డాక్టర్ గారు అయినా అంతే, మేడం అయినా అంతే, పిల్లలైనా అంతే. మీకేం కాలేదే? అయితే కొంతమంది మిత్రులు ఏమంటారంటే, మేము శాకాహారులం అండి. చాలా మంచి విషయం. శాకాహారులు ఉప్పు వాడతామండి, మనం నూనె వాడతాంగా, పాలు వాడతాంగా, నిలవ పచ్చడి వాడతాంగా, వేపుడు కూరలు వాడతాంగా, చింతపండు వాడతాంగా. అంటే మాంసాహారాలు మానాల్సిన 9 అయితే
శాఖాహారులు మానాల్సిన 6. మరి మేము శాఖాహారం సింపుల్గా తేల్చేస్తున్నారండి మీరు. మాంసాలు 9 మానండి, శాఖాలు 6 మానండి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా విషయం? సైన్స్ అర్థమైందా కదండి, సెంటిమెంట్ కాదండి. ఓకే, ఇప్పుడు చిన్నదో పెద్ద అవయానికి ఇబ్బంది అయితే అంత మారుమూల నేలకొండపల్లికి ముందు రోజు మధ్యాహ్నం వస్తారండి రేపటి గురించి. ఎంత కష్టం అనిపిస్తుందో మాకు. అయ్యో పాపం వీళ్ళు రేపు ఉదయం అపాయింట్మెంట్ కోసం ఈరోజు మధ్యాహ్నం వచ్చారంటే మాకు ఎంత కష్టంగా ఉంటుందండి. వాళ్ళు మన బంధుమిత్రులే కదా, మన అక్క చెల్లెళ్ళే కదా, మన బిడ్డలే కదా, మన బాబాయిలే కదా, మన అన్నలే కదా, తమ్ముళ్ళే కదా, చెల్లెళ్ళు అక్కలే కదా. అది వాళ్ళు రామచంద్ర గారు, పద్మ గారు. అర్థమైందా మిత్రులారా? 8వ నియమం ఏంటంటే 4:30కి మునగాకు రేపు జ్యూస్ తాగుతాం కాబట్టి 1 గంట గ్యాప్ ఇచ్చి ఇంకో 2 గ్లాసులు నీళ్ళు తాగండి. ఈ విధంగా తీసుకుంటే మానవ శరీర నీటి అవసరాలను తీరుతాయి ఆరోగ్యకరంగా. ఓకే, 9వ నియమం ఏంటంటే రాత్రిపూట ఆహారం అంటే డిన్నరు, అది 6-7 గంటల లోపే తీసుకోవాలి. ఇక్కడ మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి మారమంటే కష్టం కాబట్టి ఈరోజు మధ్యాహ్నం వండిన ఆహారం తీసుకుంటే రేపు ఉదయం తీసుకోబోయే బ్రేక్ఫాస్ట్ అల్పాహారం వరకు మధ్యలో ఎటువంటి ఉడికిన ఆహారం తీసుకోవద్దు. ఒక పూటన్నా పండ్లు తినమని మా ఉద్దేశం. అంటే ప్రతి జీవి శరీరంలో అద్భుతమైన మెకానిజం ఉందండి. ఈరోజు సాయంత్రం తీసుకున్న ఆహారానికి రేపు ఉదయం తీసుకోబోయే ఆహారానికి మధ్యలో 12 నుంచి 16 గంటల సమయం ఉంటే తనను తాను శుద్ధి చేసుకుంటుంది, బాగు చేసుకుంటుంది. అంటే క్లీనింగ్, రిపేర్ చేసుకుంటుంది. మన శరీరానికి అవకాశం ఇవ్వట్లేదు. రాత్రిని పగలు చేయగలం, పగలు రాత్రి చేయగలం. సమయ పాలన పాటించకపోవడం అనారోగ్యం. వెరీ క్లియర్, ఏమి డౌట్ లేదు. అర్థమైంది కదా? ఇప్పుడు అంత సమయం ఇవ్వాలి కాబట్టి సాయంత్రం పూట ఫ్రూట్స్ తినాలి. అయితే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రూట్సే తినమని చెప్తున్నాం మేము. ఏది 26 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాం. డయాబెటిక్ వాళ్ళైనా సరే సామాన్యులు అందరూ కూడా తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఏంటంటే జామకాయ, బొప్పాయి, జామకాయ, బొప్పాయి, పుచ్చకాయ, కర్బూజా, దానిమ్మ, యాపిల్, బత్తాయి, నారింజ ఇవన్నీ తీసుకోవచ్చు. ప్లేట్ నిండా పెట్టుకుని పొట్ట నిండా తినండి. మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ పండ్లే తినండి. టిఫిన్ అనో అదేనో వండిన ఆహారం జోలికి వెళ్ళకండి. ఒక్క పూట అన్నా 20% అన్నా ప్రకృతి ఆహారం తింటాం మొదలు పెడదు. ఇది అంకురార్పణం, మొదలు మాత్రమే. ఓకే, ఇది గమనంలో పెట్టుకోండి. అయితే ఇక్కడ మనం విచక్షణతో ఆలోచించాల్సింది ఏంటంటే ద్రాక్ష పండు అండి తీపి తక్కువ ఉంటుంది, నీటి శాతం ఎక్కువ ఉంటుంది, కానీ దాని జోలికి వెళ్ళొద్దు. ఒక్క ద్రాక్ష పండు మాత్రమే. తీపి తక్కువ ఉంటుంది, నీటి శాతం ఎక్కువ ఉంటుంది, అయినా కానీ దాని జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే క్రిమిసంహార మందులు ఎక్కువ వాడతారు, ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళకండి. ఓకే, అలాగే ఒక 5 రకాల పండ్లు 3 నెలల పాటు మానేయమని చెప్తున్నాం. ఎవరిని? దీర్ఘకాలిక వ్యాధులున్నా, అధిక బరువున్నా 3 నెలల పాటు 5 రకాల పండ్లు, పప్పులు మానేయండి. ఓకే, మా డైట్ షీట్లు అయినా కూడా ఉంటాయండి. అరటిపండు, మామిడి పండు, సీతాఫలం, సపోటా, ఖర్జూర పండు, ఈ 5 రకాల పండ్లు, వాటితో పాటు పప్పులు. ఎందుకంటే పప్పుల్లో మాంసాహారాల కంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీర్ఘకాల వ్యాధులున్నా, అధిక బరువున్నా 3 నెలల పాటు మానేయండి. మానేద్దామా? తమప్ చేయట్లేదు ఎవరు. ఇంటికెళ్ళా మానే తర్వాత తమప్తి చేయండి. ఎనీ పప్పులు, అన్ని పప్పులు అన్నిట్లో ఉంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. మాంసాహారాల కంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులున్నా, అధిక బరువున్నా 3 నెలల పాటు మానేయండి. ఇవన్నీ ప్రతి పేషెంట్కి మేము చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి మనిషికి చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ. ఓకే, అయితే ఇంకో చిన్న విషయం విజ్ఞానంతో, విచక్షణతో పాటించండి. 4 వర్గాల వరకు రాత్రిపూట ఆహారం కింద పండ్లు సరిపోవండి. ఎన్ని వర్గాల వరకు? 4 వర్గాల వరకు రాత్రిపూట ఆహారం కింద పండ్లు నీరసించిపోతారు. వాళ్ళు ఎవరయ్యా అంటే పగలంతా శారీరక శ్రమ చేసే వాళ్ళకి రాత్రిపూట ఆహారం కింద పండ్లు సరిపోవండి. రెండవది, పెరిగే వయసులో ఉన్న పిల్లలకి రాత్రిపూట ఆహారం కింద పండ్లు సరిపోవు. 3వ వర్గం, గర్భిణీ స్త్రీలకు రాత్రిపూట ఆహారం కింద పండ్లు సరిపోవు. 4వ వర్గం, బాలింతలకు కూడా రాత్రిపూట ఆహారం కింద పండ్లు సరిపోవు. ఇది గమనంలో పెట్టుకోండి. అందరికీ ఒకటే పని చేయదండి. ఓకే, మరి వీళ్ళకి కూడా పెట్టాలి కదా 20% ప్రకృతి ఇచ్చిన ఆహారం. మనందరికీ సాయంత్రం పూట ఇంకొక టైం ఉంది కదా, స్నాక్స్ టైం. ఏమండి, బజ్జీలో, పునుగులో, ఇంట్లో వండి నిల్వ ఉంచిన పదార్థాలు ఉంటాయి, అది తింటాం కదా, ఆ టైంలో ఇవి పెట్టండి. ఓకేనా? ఇది కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నాను నేను. అర్థమైంది అందరికీ? ప్లీజ్.
అంతిమంగా 10వ నియమం. 10వ నియమం ఏంటంటే రోజు 2 నుంచి 4-5 గ్లాసులు మజ్జిగ తాగండి. అయితే మీ అందరికీ ఇందాక ఒక ప్రశ్న మదిలో తలెత్తుందో లేదో నేను ఊహించుకుని చెప్తున్నా. ఏంటంటే ఇందాకేంటి చెప్పావేంటి, ఏంటి నూనె వాడద్దన్నావుగా? నేనే చెప్పాను. మరి మీరు ఎవరు నన్ను ప్రశ్నించలేదే? అసలు నూనె లేకుండా కూర ఎట్టు ఉంటారని అడగలేదు. ఎవరు అడగలే, ఎవరు చేయి కూడా ఎత్తలే. సరే నేను చెప్తానండి. అంటే చూడండి, అవకాశం ఉంటే పాటిస్తే మంచిది. నా అనుభవంతో నేను చెప్తున్నా. ఓకే, ఏ కూర ఉండాలన్నా ముందు ఉల్లిపాయ కట్ చేయండి, టమాటా కట్ చేసి పెట్టుకోండి రెడీగా. ఓకే, పొయ్యి వెలిగించండి, స్టవ్ సిమ్లో పెట్టండి, దాని మీద గిన్నె ఏదో పెడతాం కదా, గిన్నె పెట్టండి. మీరు చేయి పెట్టి చూస్తారు కదా గిన్నె వేడెక్కిందో లేదో, మగది చేయి కాలుద్దులేండి. ఓకే, గిన్నె వేడెక్కిన తర్వాత ఏం చేస్తారంటే తాలింపు దినుసులు వేయండి, పచ్చిమిరపకాయలు కరివేపాకు లాంటివి వేయండి. సిమ్లోనే ఉంటుంది కాబట్టి దగ్గరుండి వేపండి మాడిపోకుండా. ఓకే, అవి వేగినాయి అని అనుకున్నప్పుడు ఉల్లిపాయ వేయండి. టమాటాతో పోల్చుకుంటే ఉల్లిపాయ వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా ఉల్లిపాయ వేసి, ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా వేయండి. ఎంత నీరు వస్తుంది, ఎంత గుజ్జు వస్తుంది, ఎంత టేస్ట్ వస్తుంది. అయితే కూడా ఇంకా రుచిగా కావాలంటే ఇందా చెప్పారు డాక్టర్ గారు, నువ్వులు, పల్లీలు, రకరకాల పప్పు ధాన్యాలు ఉన్నాయి కదా, వాటిని ద్వారగా వేయించుకోండి, ముక్క చెక్కలాగా చేసుకోండి, లేకపోతే ఒక కూరల పొడిలాగా చేసుకోండి, తినేటప్పుడు అవన్నీ చల్లుకోండి. అయినా మాకు రుచి సరిపోవట్లేదండి. నిమ్మకాయ ఉంది పిండుకోండి, అయినా రుచి సరిపోవట్లేదండి. డిమ్ లైట్లో ఉల్లిపాయలు చక్రాలు కోసి పెడతారు కదా హోటల్లో, పెద్ద ఉల్లిపాయలు చక్రాలు కోసి పెట్టుకోండి. ఎంత అద్భుతమైన రుచి అంటే ఎంత తిన్నా కూడా ఆయాసం ఇంకోటి ఉబ్బసం ఏమి ఉండదు, అనీజినెస్ ఉండదండి. ఆరోగ్యకరంగా పూర్తి ఆహారం నీరసం రాకుండా ఆస్వాదించవచ్చు. ఓకేనా? కాబట్టి అదొకటి. అయితే ఇక్కడ మజ్జిగ తాగమన్నారు కదండి, పాలు తాగొద్దని చెప్తే మళ్ళీ మజ్జిగ తాగమంటావేంటయా అనే ప్రశ్న తలెత్తుద్ది. మళ్ళీ తర్వాత ఒకళ్ళు అడిగిపోతే నేనే చెప్తే పోవాలని చెప్తున్నా. ఓకే, ఏమండి, పాలు మన ఆహారం కాదని ఇందాక డాక్టర్ గారు చెప్పారు. ఏ బిడ్డైనా, నేను పుట్టంగానే మా అమ్మ పాలు తాగా, ఎవరైనా అంతే కదండి. ఏ జీవైనా ఎవరి పాలు తాగిందని పుట్టంగానే అమ్మ పాలే. అమ్మలందరూ తెలిసిన విషయం ఏంటంటే, పసిబిడ్డ పుట్టినప్పుడు చాలా చిన్న ఆకృతిలో ఉన్న మానవ శరీరం ఎదుగుదలకి అమ్మ పాలు సరిపోతాయి. అమ్మ పాలలో ఉన్న విలువలను, ఇంగ్రీడియంట్స్ని తీసుకునే అవకాశం, పాలను అరాయించుకునే అవకాశం పసితనంలో మాత్రం ఆ శరీరానికి అవకాశం ఉంటుంది. అది పెద్దయిన తర్వాత కోల్పోతుంది శరీరం. కాబట్టి ఆ 10-12 సంవత్సరాల వయసు దాటిన తర్వాత తీసుకున్న పాలు, పాల పదార్థాలు, జంతు సంబంధిత ఆహారాలన్నీ మన శరీరంలో కొవ్వు రూపంలో నిల్వ ఉండిపోతాయి. శరీర ఆకారం పెరిగిపోతుంది, లోపల బ్లాక్స్ ఏర్పడతాయి. అర్థమైందా? ఏ జీవైనా ఒక మనం తప్పితే ఇంకో జీవి పాలు తాగుద్దా చెప్పండి? ఏ జీవైనా బతికినంతకాలం పాలు తాగుద్దా చెప్పండి? ఇవన్నీ చేస్తుంది ఎవరు? మనమే. ఇది అనారోగ్యం, అది ఆరోగ్యం. కాబట్టి పాలు ప్రశ్న కాదండి. నిజంగా మీకు పాలు అవసరం ఉంటే, ఏదన్నా మన సమయం బాగాలేకో, మన జీవన విధానం బాగాలేక తల్లి స్తన్యంలో పాలు బిడ్డకు సరిపోని ఉత్పత్తి కాకపోతే మనం ఏం చేస్తాం? పాల పౌడర్లు వాడతాం, గేదె పాలు వాడతాం, ఆవు పాలు వాడతాం, రకరకాల పాలు వాడతాం. బేబీ బాడీ యాక్సెప్ట్ చేస్తా ఫారిన్ మెటీరియల్ని? స్టార్టింగ్లో మోషన్స్, వాంతులు అవుతాయి కదండి, కదా, అంటే బాడీ రియాక్ట్ చేస్తుంది. కానీ తప్పని పరిస్థితిలో పసిబిడ్డల ఆహారం అదే కాబట్టి ఇవ్వడం వల్ల మెల్లిమెల్లిగా ట్యూన్ చేసుకుంటుంది బాడీ, కదా. అందుకని రామచంద్ర గారు, పద్మ గారు ఏం చెప్తారంటే, దురదృష్టవశాత్తు కాన్పు సమయంలో తల్లిని కోల్పోయిన పసిబిడ్డలు ఉంటే, పసిబిడ్డల ఆహారం పాలు కాబట్టి కృత్రిమంగా తయారు చేసిన ప్యాకెట్ పాలతో పోల్చుకుంటే, చాలా క్లియర్గా చెప్తున్నాం వినండి, కృత్రిమంగా తయారు చేసిన ప్యాకెట్ పాలతో పోల్చుకుంటే న్యాచురల్గా వచ్చిన గేదె పాలు నయం. దాంతో పోల్చుకున్నప్పుడు మాత్రమే. గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంతో పోల్చుకుంటే ఆవు పాలు నయం. ఓకేనా? మన అదృష్టం బాగుండి అదే సమయంలో కాన్పు చేసిన తల్లి ఉంటే, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మన ఇబ్బంది చెప్తే, ఆ కన్నతల్లి హృదయం
ఎట్లా ఉంటుందంటే తన కన్న బిడ్డకు స్తన్యం పాలిచ్చి, తల్లిని కోల్పోయిన బిడ్డ ఇంకో స్తన్యం పాలించి గొప్ప దేవతల అమ్మలు. అందుకు చెప్పాను తప్పితే ఏమండి గేదె పాలు వాడచ్చా, ఆవు పాలు వాడచ్చా అక్కడ. నిజంగా పాలు అవసరమే ఉంటే ఏ గింజదాన్నైనా ఎండిన రూపంలో నలగొడితే వచ్చేది నూనె అండి. 6-7 గంటలు నానబెట్టి గ్రైండింగ్ చేస్తే వచ్చేది పాలండి. ఆ పాలు ఇంకా అద్భుతమైన విలువలు ఉన్నాయండి, అవి వాడుకోండి. పచ్చి పాలలో తేనె కలుపుని ఎదిగే పిల్లలకి, వీక్గా ఉన్న వాళ్ళకి ఇవ్వండి, ఎంత మంచి ఫలితాలు వస్తాయో, మనం ఊహించలేని ఫలితాలు వస్తాయి. దాంతో పెరుగు తయారు చేసుకోవచ్చు, దాంతో మజ్జిగ తయారు చేసుకోవచ్చు. అలాగే ముప్పేటకాయ అంటాం, కొబ్బరికాయ అంటే 3 వంతుల నీళ్ళుండి 1 వంతు కొబ్బరి ఉన్న కొబ్బరిని గ్రైండింగ్ చేస్తే కొబ్బరి పాలు వస్తాయండి. అవి కూడా అద్భుతమైన విలువలు కలిగిన కొబ్బరి పాలు. ఇలా నేచర్ ఇచ్చిన పాలంతా మనం తయారు చేసుకోవచ్చు. దాన్ని కాసే విధానం మాత్రం డైరెక్ట్ మంట మీద పెట్టి కాయొద్దండి. వేడి నీళ్ళలో పెట్టి కాసుకొని తోడేసుకుంటే పెరుగు తయారవుద్ది. లేదంటే వేడి పాలు తాగే ఇష్టం ఉన్న పిల్లలకైతే కొంచెం వేడైన తర్వాత దాంట్లో తేనేసి కలిపి ఇవ్వండి. లేకపోతే ఎండు ఖర్జూర పౌడర్ దొరుకుతుంది, పంచదార వేయకుండా అది వేయండి. ఎంత ఫలితాలు వస్తాయో పిల్లలకి. చాలా పోషక విలువలు ఉన్నాయండి. అర్థమైందా పాలు? కాబట్టి పాలు మన ఆహారం కాదు. ఓకే. అలాగే మాంసాహారం మన ఆహారం కాదు. అంటే మమ్మల్ని ఆ డైట్ షీట్ చెప్పి డాక్టర్ గారు డైట్ మళ్ళీ చెప్పి మళ్ళీ మేము కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఎటువంటి ప్రశ్నలు వస్తే చెప్తున్నాం మీ అందరికీ. ఇందా చేశాను, వేడి సంగతి చెప్పుకున్నాం కదా. నాకు వేడి చేస్తుందండి, నా శరీరం వేడండి, తప్పండి. అంటే శరీరం హెచ్చరించింది నేను. ఓకే. అలాగే ఏమండి సైంధవ వాడచ్చా, మీ ఇష్టం. ఏమండి నాటుకోడి తినచ్చా, మీ ఇష్టం. ఏమండి వేట మాంసం తినచ్చా, మీ ఇష్టం. ఏమండి కూల్ డ్రింక్స్ తాగచ్చా, మీ ఇష్టం. కాఫీ టీలు తాగచ్చా, మీ ఇష్టం. సోషల్ డ్రింక్ తాగచ్చా, మీ ఇష్టం. అనారోగ్యం తగ్గాలన్నా, అనారోగ్యం రాకుండా ఉండాలన్నా ఇవన్నీ మంచి విషయాలు అయితే కాదు. చాలా క్లియర్గా చెప్తున్నాను. తినచ్చా, మీ ఇష్టం. అందుకే రామచంద్ర గారు, పద్మ గారు ఏమంటారంటే, బుద్ధ భగవానుడు ఒక విషయం చెప్పారు, చూస్తే నమ్మద్దు, చదివితే నమ్మద్దు, చెప్తే నమ్మద్దు, నేను చెప్తే కూడా అసలు నమ్మద్దు. మీ విచక్షణతో ఆలోచించండి, పాటించండి, ఫలితాలు కూడా మీరే అనుభవించండి. రామచంద్ర గారు చెప్పడం వల్ల ఇట్లా నేను చేశాను, పలానా అప్పారావు చెప్పాడని మేము ఇట్ట చేసాము, పలానా డాక్టర్ చెప్పాడు వాళ్ళు ఇట్ట చేసామంటే తప్పు నాది. నీ విచక్షణ ఏమైంది? కాబట్టి ఇవన్నీ కూడని పదార్థాలు. ఓకే. అలాగే మనందరం ప్రకృతి మనకి గాలి, నీరు, ఆహారం ఇచ్చిన ఔషధాలు ఇచ్చిందండి. మనందరికీ కూరల్లో కానీ పులిహోరలో కానీ రోజు పసుపు వేస్తాం కదా మనం, కదా. అసలు ఎంత తక్కువ జవాబు వస్తుందంటే ఇప్పుడు పసుపు ఎందుకు వాడుతున్నాం మనం? ఏమండి? యాంటీబయాటిక్. ఇందా డాక్టర్ గారు చెప్పారు కదా, చింతపండు ఏంటది? విరోచన కాదు. పసుపు ఏంటి? యాంటీబయాటిక్. మీకు గాయమైతే గాయం మీద పసుపు రాయండి, 2-3 రోజుల్లో మానిపోద్ది, పసుపు గాయం మానిపోద్ది. మీకు రెస్పిరేటరీ సిస్టమ్కి ఏదైనా ఇబ్బంది వస్తే నిజంగా మనం పసుపు ఆహారంగా తీసుకోకుండా ఉండి పరగడపున చిటికెడు పసుపు తీసుకుని, డయాబెటిక్ కాకపోతే 2-3 స్పూన్లు తేనె చిటికెడు పసుపులో వేసి రంగరించి నాకండి పరగడుపున. రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి నాకండి. ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయి. ఇన్ఫెక్షన్స్ పోతాయి, శ్వాస సంబంధించి రెస్పిరేటరీ సిస్టమ్కి ఏమైనా ఇబ్బంది ఉంటే పోతాయి. కానీ నిత్యం ఆహారం తీసుకోవడంలో పోదు. ఇప్పుడు పోదు. నిత్యం ఆహారంగా అలవాటు చేశాం కాబట్టి. అర్థమైందా? అలాగే పసుపు కానీ, చింతపండు కానీ, అల్లం కానీ, వెల్లుల్లి కానీ, జీలకర్ర కానీ, ఇటువంటి ఔషధాలు చాలా ఉన్నాయి. ఔషధంలాగా ఉంటే ఉపయోగం అవుతుంది, లేకపోతే ఉపయోగపడుతుంది. ఓకే. అంతిమంగా మనందరి ఇళ్లలో, సార్ కూర్చోండి, మనందరి ఇళ్లలో వాడకూడని వస్తువు ఒకటి ఉంది. మీ అందరికీ అర్థమైంది. మన ఇళ్లలో వాడకూడని వస్తువు ₹1,00,000 పెట్టి కూడా కొంటున్నాను నేను. ఏంటది? ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ 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 ఫ్రిడ్జ్
సెల్ ఫోన్ ఒకళ్ళకి ఉండొచ్చు, ఒకళ్ళకి లేకపోవచ్చు. ఫ్రిడ్జ్ అనారోగ్యకరం. ఎందుకంటే నేను ₹1,00,000 పెట్టి ఫ్రిడ్జ్ కొన్నానండి ఈ మధ్య. బటన్ నొక్కితే ఐస్ క్యూబ్స్ వస్తాయి. అంత అద్భుతమైన ఫ్రిడ్జ్ ₹1,00,000 పెట్టి కొన్నాను. కానీ అది నిరుపయోగం కాదు, ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోల్డ్ ప్యాక్ వేసుకోవడానికి, చల్లని బట్ట పెట్టుకోవడానికి, పొట్ట మీద చల్లగా ఐస్ కాపడం పెట్టుకోవడానికి అందుకు పనికి వస్తుంది. ఎందుకంటే మనందరం తీసుకుంటున్న ఆహారం మృతాహారం. ఏం చెప్పాను నేను? మనందరం తీసుకుంటున్న ఆహారం మృతాహారం అని చెప్పాను. ఏం చెప్పాను? మృతాహారం. అయితే చల్లపరిచి తీసుకుంటాం, లేకపోతే వేడి చేసి తీసుకుంటాం. ప్రతి ఆహారంలోనూ ప్రాణశక్తి ఉంటుంది. దాన్ని చల్లపరిచినా వేడి చేసినా కోల్పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, తెల్లని బట్టలు వేసుకుని ఉన్నా, ఫ్రెష్గా కనిపిస్తున్నానేమో నీకు, నాకు తెలియదు. నన్ను కనుక ఫ్రీజర్లో పెడితే 1 గంట 2 గంటలో 2 రోజులు పెడితే తీసినప్పుడు ఇంతే ఫ్రెష్గా ఉంటాను నేను కదా. అయితే పెడతారనమాట నన్ను. కానీ నాలో ప్రాణం ఉంటుందా? కదా. కూరగాయన అంతే, పండ్లైనా అంతే, ఆకుకూరలైనా అంతే. నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కానీ సి విటమిన్ 0. ఏ ఆహార పదార్థమైనా అంతే. కాబట్టి జబ్బులకు మూల కారణం ఫ్రిడ్జ్ ఉండకూడని వస్తువు. అదొక స్టేటస్ సింబల్ అయింది, చాలా ప్రమాదకరం. డాక్టర్ దంపతులు నేచర్ క్యూర్కి సంబంధించిన న్యాచురల్ సపోర్ట్సే ఇస్తారు. మనం సంపాదించిన డబ్బులతో కొనుక్కుంటాము. విలువ పెరిగింది కదా. దట్టు రామచంద్ర గారు పద్మ ఇచ్చిన న్యాచురల్ సపోర్ట్స్ కాబట్టి ఇంకా ఎక్కువ విలువైంది కదా. వాటిని తీసుకెళ్ళండి. విలువైన వస్తువులు ఎక్కడ పెట్టాలనుకున్నాం? లాకర్లో. వీటిని కూడా తీసుకెళ్ళి లాకర్లో పెట్టండి. ఎక్కడ పెట్టాలి? లాకర్లో పెట్టండి. మళ్ళీ హ్యాండిల్ తిప్పించుకోండి, లాకర్ లాక్ అయిందో లేదో. మళ్ళీ విలువైన వస్తువులు పోతే కష్టం కదా. 1% కూడా నష్టం రాదండి. ఎంత? 1% కూడా నష్టం రాదు. సబ్జెక్టివ్ కండిషన్ ఏంటంటే ఈ జీవన విధానం మార్చుకోకపోతే దానివల్ల ఫలితాలు రావు. అది ఎలాంటిదో చెప్పి ముగిస్తాను అంటే చెప్తున్నాను. కానీ ఉదాహరణకి మనందరిలో మంచినీళ్ళకి బిందెలు కుండలు ఉంటాయి కదండి, ఉంటాయి కదా. మనందరికీ ఏం అలవాటు? రోజు శుభ్రం చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ నింపే అలవాటు. నా అలవాటు ఏంటో తెలుసా? రోజు ఖాళీ అయింది కాలినట్టు నింపే అలవాటు నాది. కొన్ని రోజుల తర్వాత దాంట్లో 1 లీటర్ నీళ్ళు మిగిలాయి. ఎన్ని? ఆ 1 లీటర్ నీళ్ళు కూడా కలుషితమైనవి. నా యథావిధిగా నేనేం చేశాను, ఆ రోజు కూడా 19 లీటర్ల మంచినీళ్ళు పోసాను దాంట్లో. ఎన్ని? అంతమంది మిగిలిన నీళ్ళు ఎన్ని? లీటర్ కలుషితమైన నీళ్ళలో 19 లీటర్ల మంచినీళ్ళు పోస్తే అది మంచినీరా కలుషితమైన నీరా? ఇప్పుడు ఎందుకు చెప్పాను అర్థమైందా? మందులతో జబ్బులు తగ్గవు మిత్రులారా. ఈ జీవన విధానం పాటిస్తే అవి ఫలితాన్ని ఇస్తాయి. డాక్టర్ గారు కానీ, పద్మ గారు కానీ, రామచంద్ర గారు కానీ మా దగ్గర అమృతం ఉంది అని మనకు రాశారే అనుకోండి, అమృతం కూడా విషంతో సమానమే. కాబట్టి మందులతో జబ్బులు తగ్గుతేనే అపోహ ఉంటే తొలగించుకోండి. సార్ బీపీకి రాశారా, కాళ్ళ నొప్పులకి రాశారా, కీళ్ళ నొప్పులకి రాశారా, ఒబేసిటీకి రాశారా, ఫ్యాటీ లివర్కి రాశారా? రకరకాలుగా అడుగుతారు. అన్ని మందులతో తగ్గే అయితే మందులు తయారు చేసేవాళ్ళు 150 ఏళ్ళు ఎందుకు బతకట్లేదు? ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. మా మిత్రుడు ఒక ఆయన నాకు ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పి పెడతాను. తను హైదరాబాద్లో ఉంటాడు, వాళ్ళ పేరెంట్స్ ఒంగోలులో ఉంటారండి. అయితే ఆయన పేరు బిఎస్ఎన్ రావు, అంటే బి శివనాగేశ్వరరావు గారు. ఏంటి బిఎస్ఎన్ రావు ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమన్నామంటే, ఆయన సీనియర్ కార్డియాలజిస్ట్ అండి, చాలా అపాయింట్మెంట్ 1 మంత్ లోపల దొరికే ఛాన్స్ లేదు, కాబట్టి 1 మంత్ ముందే తీసుకుందామని చెప్పాను. అంటే ఏ డాక్టర్ అంటే పేరు చెప్పారు నాకు. ఆ డాక్టర్ గారు మాకు రోజు, నేను ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గరే ఉండేవాడిని ఇంతకుముందు, దాదాపు మొన్న 2020 వరకు అక్కడే ఉన్నా, 78 నుంచి, అంటే 42 సంవత్సరాలు అక్కడ ఉన్నా. ఆ డాక్టర్ గారు మాకు రోజు అక్కడ వాకింగ్లో కనిపించేవారు.
ఆ రోజు అక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఆయన కన్సల్టేషన్ అనమాట, సీనియర్ కార్డియాలజిస్ట్. వెళ్ళి పలానా డాక్టర్ గారి దగ్గర నాకు అపాయింట్మెంట్ కావాలి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సారథి రిసెప్షన్ లోపల వేరే ప్రత్యేకంగా ఉండదు, అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోండి అన్నారు. నేను అక్కడికి వెళ్ళా. మన అమ్మాయి ఒక అమ్మాయి పాప కూర్చుని ఉంది. పాప కూర్చుని ఉంటే, అమ్మ డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ కావాలి అని అడిగాను. ఆ పాప అంది, 3 నెలల వరకు అపాయింట్మెంట్లు లేవండి అంది. ఏమంది? 3 నెలల వరకు అపాయింట్మెంట్లు లేవు. ఏంటి మా వాడు అంత బ్లైండ్గా చెప్పాడు, నెల రోజులు అపాయింట్మెంట్ దొరకదు అన్నాడు, ఇక్కడ 3 నెలల అపాయింట్మెంట్ దొరకదని చెప్తుంది ఏంటని నేను ఆశ్చర్యపోయాను. అదేంటమ్మా అంటే, డాక్టర్ గారు లీవ్లో ఉన్నారు అంది. డాక్టర్ గారు లీవ్లో ఉన్నారా? ఓహో, ఇవాళ రేపు ఇంటికి ఒకళ్ళు అయితే అబ్రాడ్లో ఉంటున్నారు కదండి, అబ్రాడ్ అయితే కనీసం 3 నెలలు ఉంటాంగా, ఏంటి డాక్టర్ గారు అబ్రాడ్ వెళ్ళారా అని అడిగా. కాదండి అన్నారు. అదేంటమ్మా మరి? సిక్ లీవ్ పెట్టారు. సిక్ లీవ్ ఏంటమ్మా? డాక్టర్ గారు సీనియర్ కార్డియాలజిస్ట్, ఆయనకు బైపాస్ సర్జరీ, 3 బ్లాక్లు ఏర్పడినాయి. ఆయన సీనియర్ కార్డియాలజిస్ట్, ఆయన దగ్గర సలహాలు తీసుకొని మా మిత్రుడు వాళ్ళ నాన్నని తీసుకొస్తున్నాం. కష్టం అనిపించింది. అలవాట్లో పొరపాటుగా నేను కొంచెం నోరు వెడల్పు చేశాను, అంటే నవ్వినట్టు చేశాను. ఆ అమ్మాయికి అరికాళ్ళ కోపం నేను తలనెత్తి ఎక్కింది. సీరియస్గా నాయకు చూసి, పెద్ద మనిషిలాగా ఉన్నారు, ఏమిటది, ఆయన మాత్రం మనిషి కాదా? క్షమించ తల్లి, మనిషి అయితే జాలి పడుతును, బాధపడుతును, ఆయనను మా కార్డియాకి సంబంధించి సలహాలు ఇచ్చే అంత పెద్ద మనిషి, ఆయనకి 3 బ్లాక్లు ఏర్పడితే ఆయన మా సలహాలు ఇస్తే సమాజం ఏమైపోతుంది తల్లి, నేను తప్పుగా ప్రవర్తించే మాట వాస్తే నన్ను క్షమించే తల్లి అని చెప్పి వచ్చేసి. ఇదండి. ఓకే, థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు మీరందరూ ఇంత ఓపికగా విన్నందుకు. థ్యాంక్ యూ. ఇదంతా వారి మాటలు నా నోట మీదకి వచ్చాయి అంతే. ఓకే, థ్యాంక్ యూ. సాయిరామండి. ఉదయం నుంచి కూడా మనకి చాలా ఇంట్రెస్ట్గా, ఓపిక్గా మన డాక్టర్ రామచంద్ర గారు చాలా అద్భుతంగా వివరించారు మనకు అన్ని వివరాలు. పాపం ఆయన మీద చాలా లోటు పడిపోయింది. ఇవాళ ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టాం, క్షమించండి సార్. ఎందుకంటే ఈ కుతూహలం ఎక్కువైపోయినా కష్టమే, ప్రేమ ఎక్కువైపోయినా కష్టమే, భరించడం కూడా కష్టమే. మాకు మీ మీద ఉన్న ప్రేమ, గౌరవం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్లా చేసేయండి. కాబట్టి మేము క్షంతవ్యులం, మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పాప మా అప్పారావు గారు కూడా దాన్ని కొంచెం కవర్ చేస్తూ ఆ లోడ్లు కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేశారు. ఆయనకి చాలా కృతజ్ఞతాభివందనాలండి. నిజంగా ఇవాళ మనకి సుదినమే. ఎందుకంటే ఊరించి ఏదో మా అమ్మ స్వీట్ చేస్తుంటని ఓ ఏడాది బట్టి చేసిందో ఒక రోజు చేస్తే దాన్ని ఎంత ఆతృతంగా తింటామో అంత అద్భుతంగా రామచంద్ర గారు వస్తారని ఎప్పటి నుంచి ఏడాది బట్టి వాకాళ్ళు వస్తారని అందరి కళ్ళు రాలేదా అని తెగేస్తే వస్తారని చెప్పుకుంటూ వచ్చాం. రాలేదంటే ఎక్కడ కొడతారని భయం వేసింది. సరే, అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. కానీ ఇవాళ ఆయన రావడంతో కొంచెం ఉత్సాహం, ఆనందం, సంతోషం అన్నీ కలిసిపోయి ఆయన్ని కాస్త ఎక్కువసేపు నిలబెట్టేసాయి. సరే, ఏదేమైనా మనం కొంతవరకు నేర్చుకున్నాం. ఆల్రెడీ ముందులోనే చెప్పాం, ఇది అంతం కాదు, ఆరంభం. ఆరోగ్య శిబిరం మనకి స్టార్ట్ అయింది, ఆరోగ్య మహాయజ్ఞం మనకి స్టార్ట్ అయింది. సో దానికి బాబా కూడా కొత్త ఆలోచనలన్నీ తెప్పిస్తాడు. అది ఇంకా మనం నేర్చుకోవడానికి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఉన్నట్టుగా చెప్తున్నానండి. ఎవరైతే జిజ్ఞాసపరులు ఉన్నారో, ఎవరైతే వాలంటీర్గా వర్క్ చేస్తారో, ఎవరైతే ఇంకోళ్ళ కోసం శ్రమపడాలనుకోండి, లేకపోతే ఇంకోళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు కూడా పాటుపడతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మనం మళ్ళీ ఒకసారి రామచంద్ర గారిని చాలా ఇందాక చెప్పారు కదా, స్పష్టంగా తెలిసేట్లాగా మంచి ఒక అథెంటిక్గా, సైంటిఫిక్గా, మనదంతా సైంటిఫికే కదా, మనదంతా సైంటిఫిక్ కాన్ఫరెన్స్, అలాగే సైంటిఫిక్గా ఉదాహరణతో సైతం
సర్టిఫికెట్స్ సైతం రీసెర్చ్ పేపర్తో సైతం మనం నేర్చుకుందాం. ఎవరైతే నేమ్స్ ఇస్తారో వాళ్ళు నేమ్స్ ఇచ్చే ముందు ఆలోచించండి. ఒకటి, ఇంకోళ్ళ కోసం మనం పాటుపడాలి. నేను ఎలాగో బాగుపడతా, దాంట్లో డౌట్ లేదు. నాతో పాటు నలుగురు బాగుపడాలి, దానికోసం నేను సేవ చేస్తాను అని ఫస్ట్ ఒక కంకణం కట్టుకోండి, వాళ్ళు నేమ్స్ ఇవ్వండి. అలాగే మనం ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుని మనం ఎలా చేయాలనేది ఆలోచిద్దాం. 2 సార్లు ఆలోచించిన తర్వాత మనం ఒక ప్రణాళిక వేసుకొని అప్పుడు సార్ దగ్గరికి వెళదాం. అప్పుడు ఎలాగ ఆయన టైము మన టైము చూసుకుని మంచి అద్భుతంగా 50 మంది అయినా పర్వాలేదు, 30 మంది అయినా పర్వాలేదండి. మంచి విత్తనాలు ఒక కొన్ని గుప్పెడేస్తే చాలండి, మొత్తం 10 ఎకరాల భూమిని మంచి తోట వస్తుంది, మంచి ఫలాలు వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి మీ నేమ్స్ అక్కడ ఇవ్వండి. ఆ నేమ్స్ని గ్రూప్ చేసి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుందండి. తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో బాబా ఆయన చేత మాట్లాడిచ్చారు. ఇలా కాదు, మనం ఒక అద్భుతంగా ఒక కన్స్ట్రక్టివ్గా చేయాలి అని బాబా ఆయన చేత చెప్పించారు. కాబట్టి ఈ మాట ఎవరైతే మనం అనుకున్నామో ఒక ఉద్యమంలా తీసుకెళ్దాం అనుకున్నామో వాళ్ళ దాంట్లోకి వచ్చే వాలంటీర్స్ అంతా కూడా చాలా అద్భుతంగా తయారవ్వాలి. ఎవరేం ప్రశ్న ఇచ్చినా కూడా మనం సమాధానం చెప్పాలి. మనకేమైనా డౌట్స్ వస్తే మన అప్పారావు గారు ఉన్నారు, అప్పారావు గారి ద్వారా తర్వాత మళ్ళీ మన డాక్టర్ గారి దగ్గరికి వెళదాం. అన్నీ కూడా మనం తెలుసుకోవాలి, అవతల వాడికి డౌట్ లేకుండా చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసేట్లాగా ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మేము వాలంటరీగా ఉంటాం. మేము సైతం మనందరం కలిసి ప్రయాణిద్దాం, 10 మంది కోసం పాటుపడదాం. అందరి ఆరోగ్యమే మన మహాభాగ్యం, మీ ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఇదిలో మనం అందరం వెళదాం. దానికి కష్టపడిపోక్కర్లేదండి, మూటలో ముళ్ళు మోయక్కర్లే. జస్ట్ ఫోన్ చేయడం, వాళ్ళకి ఏముందో ఫాలో అప్ అంతా చేస్తే సరిపోతుంది. కాబట్టి ఎవరైనా వచ్చేటైతే ఒకసారి చేతులు ఎత్తండి. ఇప్పటికైనా ఇవ్వాలైనా వెరీ గుడ్. 1 తర్వాత తిప్పుదాం, ఫస్ట్ ఎత్తుదాం, ముందు ఎత్తుదాం తర్వాత తిప్పుదాం. 1 2 3 4 5 6 7 గుడ్. 8 9 10 11 ఓకే. మీరందరూ కూడా అక్కడ నేమ్స్ నేను ఇచ్చారు కొంతమంది, మిగతా వాళ్ళంతా ఇచ్చేయండమ్మా. అందరు ఇవ్వండి. మనం ఒక గ్రూప్ తయారు చేద్దాం. ఇది తప్పకుండా బాబా దయ వల్ల సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రవేశపెట్టింది నేను కాదు, మీరు కాదు, బాబా. కాబట్టి మనందరం కలిసి మంచి ఒక ఉద్యమంలా తీసుకుని ఇందాక సార్ చెప్పినవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేట్లా చేస్తే తప్పకుండా సంపూర్ణమైన ఆరోగ్యం గ్యారంటీ. దాంట్లో డౌట్ లేదమ్మా. కాకపోతే మనం ఆచరించడంలో ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్, నిన్న రాత్రి మాకు ఫోన్ వచ్చింది. మా మామగారికి 90 సంవత్సరాలండి. ఆయనకి క్రియేటిన్ 6.1 ఉందండి. సార్ చెప్పింది తెల్ల గలిచేరు కదా సార్, ఆకు చెప్పారు. ఒక 1 మంత్ వాడారండి. నిన్న రాత్రి రిపోర్ట్ వచ్చిందండి, అది 2.1 కింద వచ్చిందండి. 4 పాయింట్లు తగ్గిపోయిందండి. ఇది సజీవం, ఇదేదో మభ్యపెట్టేది కాదు, లేకపోతే మనమే తయారు చేసింది కాదు. తయారు చేసిన దాంట్లో కల్ముషం ఉండొచ్చు, తయారు చేసిన దాంట్లో పొల్యూషన్ ఉండొచ్చు. ఇది నేచర్ ఇస్తోంది మనకి, ఇది నేచర్ ఇస్తోంది. దాన్ని గుర్తించి ఇలాంటి ప్రముఖులు మహావైద్యులు ఇది పనిచేస్తుంది అని మనకి చూపిస్తే అది సేవించడానికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమే తయారు చేయట్లేదు, కొనక్కర్లేదు. అయినా సరే మనకేంటంటే అది సేవించడానికి బాగా కష్టం అయిపోతుంది. కానీ మనం అది ఎవరికైనా నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది, కానీ మనం అది వాళ్ళు సేవించేట్లా చేస్తే అదే మనం చాలా గొప్ప సేవ కింద అవుతుంది. దానికి ప్రయత్నమే ఈ ఆరోగ్య మహాయజ్ఞం. ISSBST బాబా ఇదిలో బాబా నేతృత్వంలో మన డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ పద్మ గారి సహకారంతో మనం మొదలుపెట్టాం. ఇవాళ బాబా దయ వల్ల ఇది కొనసాగాలని, దీన్ని మంచిగా అందరిలోకి పంపించాలని బాబాని వేడుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన ఒక్కసారి డాక్టర్ రామచంద్ర గారికి బాగా గట్టిగా కరతాళ ధ్వనులతో ఒక రిక్వెస్ట్ ఏంటంటే డాక్టర్ రామచంద్ర గారికి ఈ మాట వచ్చేప్పుడు డాక్టర్ పద్మ గారిని కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఆ
ఆవిడ మంచి ఎక్సర్సైజ్లు ఈ శ్వాసవి మనం అంతా చాలా అద్భుతంగా చెప్తారు. ఆవిడ కూడా వస్తారని అనుకున్నాం, కొంచెం డిసప్పాయింట్ చేశారు ఆవిడ. తప్పకుండా ఈ మాట వస్తారు, వచ్చినప్పుడు మనం ఇచ్చేద్దాం. ఇప్పుడు కొద్దిసేపట్లో మనకి తృతీయ వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయండి. బాబా దయ వల్ల 3వ సంవత్సరానికి అడుగుపెట్టాం. 3 సంవత్సరాల్లో కూడా ఏం జరిగింది అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అందరూ కూడా ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం శ్వాస బాగా పీల్చుకుంటూ ఉండండి. ఇవన్నీ అక్కడికి మారుతాయి, అన్నీ చేద్దాం. అంతా మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆపేశారు పాప సాయిరామన్. ఐఎస్ఎస్బిఎస్టీ చైర్మన్ గారిని సాముద్రికం నరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా డాక్టర్ రామచంద్ర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మనకి నిన్న సాయి తపస్సు చెప్పినటువంటి హనుమంత్ రావు సార్ గారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. పిలుస్తున్నాను. మరి ముఖ్యంగా మనకి ఎంతో సుపరిచితులు, మనకిష్టమైన హాస్య నటులు కృష్ణ భగవాన్ గారు మరియు చిట్టిబాబు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వీరిరువురు మనకి హాస్య నటులుగానే కాకుండా చాలా సాయి భక్తులు. ఐఎస్ఎస్బిఎస్టీ కార్యక్రమం షిరిడీలో అయినప్పుడు కూడా వచ్చి మనతో ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇలాగే మనతో పాటు కలిసి మన కార్యక్రమాల్లో చేదోడు వాడోడుగా ఉండాలని కోరుచున్నాము. వీరిరువురిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నిరంతరం ధ్యానములో బ్రహ్మానందమట సాయి, వేగమే రావా భక్తుల బ్రోవ సాయి. నిరంతరం ధ్యానములో బ్రహ్మానందమట సాయి, వేగమే రావా భక్తుల బ్రోవ సాయి. ఫల పుష్పములు నవధాన్యాలు పూజకు వేళాయే, ఫల పుష్పములు నవధాన్యాలు పూజకు వేళాయే. భజనలు చేసే భక్తుల మదిలో సుస్వర వేదాలు, భజనలు చేసే భక్తుల మదిలో సుస్వర వేదాలు. నిరంతరం ధ్యానములో బ్రహ్మానందమట సాయి, వేగమే రావా భక్తుల బ్రోవ సాయి. సద్గురు సాయి సుందర నామము నిత్యము అందామా, సద్గురు సాయి సుందర నామము నిత్యము అందామా. ఇహ పర సుఖము కలిగించమని అందరూ కోరుదామా, ఇహ పర సుఖము కలిగించమని అందరూ కోరుదామా. నిరంతరం ధ్యానములో బ్రహ్మానందమట సాయి, వేగమే రావా భక్తుల బ్రోవ సాయి. షిరిడి వెళ్ళే మార్గమునందు తరులై ఉందామా, షిరిడి వెళ్ళే మార్గమునందు తరులై ఉందామా. యాత్రకు నడిచే భక్తుల పాలిట నీడై ఉందామా,
యాత్రకు నడిచే భక్తుల పాలిటని నీడై ఉందామా నిరంతరం ధ్యానములో బ్రహ్మానందమట సాయి వేగమే రావా భక్తుల బ్రోవ సాయి దునిలో వెలిగే అగ్నిదేవునకు సమిదలమౌదామా దునిలో వెలిగే అగ్నిదేవునకు సమిదలమౌదామా బీదల సాదల మదిలో దాగిన సాయిని చూద్దామా బీదల సాదల మదిలో దాగిన సాయిని చూద్దామా నిరంతరం ధ్యానములో బ్రహ్మానందమట సాయి వేగమే రావా భక్తుల బ్రోవ సాయి ఎంత చల్లని మనసు సాయిదో తెలుసా లక్ష్మమ్మ ఎంత చల్లని మనసు సాయిదో తెలుసా లక్ష్మమ్మ सबका मालिक एक है अनु संदेशम विनुमा सबका मालिक एक है अनु संदेशम विनुमा निरंतरं ध्यानमुलो ब्रह्मानंदमట సాయి వేగమే రావా భక్తుల బ్రోవ సాయి వేగమే రావా భక్తుల బ్రోవ సాయి శ్రీ సచ్చిదానంద आनंद सद्गुरु साईनाथ महाराज की जय। థ్యాంక్ యూ విజయ అండ్ మణి. ఇప్పుడు మనకి ఉదయం నుంచి మన ఆరోగ్య విషయాల గురించి ఎన్నో చెప్పినటువంటి డాక్టర్ రామచంద్ర గారికి ఒక చిరు సత్కారం మా ఐఎస్ఎస్ బిఎస్టీ తరపున. అలాగే శ్రీ అప్పారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వారికి కూడా ఐఎస్ఎస్ బిఎస్టీ తరపున చిరు సత్కారం. అందరూ మీ కరతాళ ధ్వనులతో మీరు ఎంత ఇంట్రెస్ట్గా విన్నారో. సాయిరామ్ అండి. కొంచెం వాళ్ళు చాలా దూరం వెళ్ళాలి, నేలకొండపల్లి వరకు వెళ్ళాలంటే డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి వారు మనతోనే ఉన్నట్లా భావిద్దాం. అందుకనే కూర్చోబెట్టి పంపిస్తున్నాం, ఎందుకంటే ఇబ్బంది పడకూడదు కాబట్టి. ఇవాళ పొద్దున్నుంచి ఏకతాటిగా మన డాక్టర్ రామచంద్ర గారు మనకి అనేకమైనటువంటి విషయాలు మనకి బోధించారు. ఇలాగా ముందు ముందు కూడా కంటిన్యూ అవ్వాలని, వారి యొక్క దర్శకత్వంలో మన ఆరోగ్యాలు బాగుపడాలని, మనం నేర్చుకోవాలని, 10 మందికి సహాయపడాలని బాబాను కోరుతూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఒక్కసారి అందరూ కూడా లేచి వారిని వీడుకోలిద్దామండి. ఒక్కసారి తప్పట్లతో. మిత్రులారా, నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది ఏమిటంటే, మీ నిర్ణయాన్ని దీర్ఘకాలం నిలబెట్టుకోవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా ఆరోగ్య ఉద్యమపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెలవు. ఇప్పుడు మన వార్షికోత్సవంలో మనం జరుపుకునే కార్యక్రమంలో ముందుగా మన ఐఎస్ఎస్ బిఎస్టీ చైర్మన్ గారిని నరసింహారావు గారిని వచ్చి
మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అమ్మా ఎందుకు లేచారమ్మా? కూర్చోండి అమ్మా అందరూ. సాయిరామ్, కొంచెం ఓపిక పట్టండి. నిన్న ఇవాళ చాలా ఓపికగా ఉన్నారు. మన కార్యక్రమాలన్నీ ఉన్నాయి మంచిగా. ఇది ఒక తృతీయ వార్షికోత్సవ సందర్భంగా కొన్ని చిన్న అనివార్య కారణాల వల్ల అక్కడ జరగలే. బాబా ఇక్కడ చూపించాడు. అదే కామారెడ్డిలో కనుకైతే క్యాన్సిల్ అయ్యేదండి. ఎందుకంటే కామారెడ్డి అంతా కూడా ఎలా ఉందంటే మొత్తం ఒక ఐలాండ్లా తయారైపోయింది, చుట్టూరా నీరు. కాబట్టి బాబా ఇక్కడ పెట్టి అక్కడ క్యాన్సిల్ అవ్వకుండా ఇక్కడ జరిగేట్లా చేశాడు సాయిబాబా. సో సాయిబాబా ఎంత ప్రేమమూర్తి అండి, ఎంత దయామయుడండి. ఆయన మన మీద ఎంత కరుణ. 3 సంవత్సరాల క్రితం అంటే 7/7/2027 సంవత్సరంలో అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ అనేటువంటి స్థాపించి మంచి లక్ష్యాలు అంటే ఆబ్జెక్టివ్స్ని దాంట్లో పొందుపరిచి ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా చేయాలో ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్వప్నం ద్వారా కానీ తన సందేశాలను పంపుతూ ప్రతిదీ ఆయన యొక్క రచన అంటే ఆయన స్క్రీన్ ప్లే దర్శకత్వంతో నడిపిస్తూ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నాడు మన సాయిబాబా. ఈ ఐఎస్ఎస్బిఎస్టీ యొక్క ఆశయాలను అందరికీ తెలిసేలా చేస్తూ ఈ సంస్థను విస్తరిస్తూ ఐఎస్ఎస్బిఎస్టీ కమిటీలను దేశ విదేశాలలో నెలకొల్పుతూ అందరినీ కలుపుకుంటూ సాయి సేవ సంఘ సేవ చేయిస్తూ ఈ 3వ వార్షికోత్సవం వరకు తీసుకొచ్చాడండి మన సాయినాథుడు. ఇది బాబా చే నిర్మితమైంది, మనందరిది. మనందరం కలిసి బాబా సేవలో పాల్గొందాం. అలాగే బాబా కాన్ఫరెన్సులు, ఐసీయూలు, అఖండ సాయినామాలు, ఆరోగ్య మహాయజ్ఞాలు, శ్రీ సాయి తపస్సులు జరిపిస్తున్నారండి. ఈ ఐసీయూ వర్క్షాపులు కూడా ఇంకా ఇలాగే ముందుకు చాలా జరిపిస్తారు మన సాయిబాబా. ఇంకా బాబా ఏ కార్యక్రమాలు చేపడతారో దానిలో మనందరం పాలు పంచుకొని బాబాకు అత్యంత చేరువుగా అవుదాం, బాబా ఆశీస్సులు పొందాం, అందరూ కలిసి నడుద్దాం, బాబా సేవలో పాల్గొందామని ఆశిస్తూ మీ సహాయ సహకారాలు కోరుతున్నాం. అలాగే మనకి ఇవాళ మంచి ముఖ్యులు బాబా భక్తులైనటువంటి హనుమంతరాజు గారు, చిట్టిబాబు గారు, కృష్ణ భగవాన్ గారు ముగ్గురు కూడా ఉన్నారు. వారు మన సంస్థ స్థాపించిన దగ్గర నుంచి మన షిరిడిలో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనం దగ్గర నుంచి కూడా వాళ్ళంతా ముందు నిలబడ్డారండి. మన పిఎంసి దగ్గర మీ ఇద్దరం వాళ్ళు ముగ్గురు కలిసి ఒక మంచి 2-3 గంటలు మాట్లాడుకున్నాం. జ్ఞాపకంలో ఉంటుంది మహానుభావులందరికీ కూడా మాట్లాడుకుని ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని పాపం ప్రత్యేకించుకుని శ్రమపడి వాళ్ళిద్దరు రావడం జరిగింది. అలాగే షిరిడి ఉత్సవాల్లో వాళ్ళ ముగ్గురు కూడా పాల్గొన్నారు. అలాగే వాకాళ్ళలో మన హనుమంతరాజు గారు పాల్గొన్నారు. 3 రోజులు కూడా ఉన్నారండి హనుమంతరాజు గారు. ఈవెన్ చాలా వెరీ బిజీ అనమాట. అసలు మాట్లాడడానికి కూడా టైం ఉండదు. ఆయన అంత బిజీలో ఉన్నా కూడా అన్నిటికీ సెలవు పెట్టి బాబా కంటే నాకు ఎక్కువ లేదని మొదటి రోజు దగ్గర నుంచి లాస్ట్ పల్లకి సేవ వరకు కూడా హనుమంతరాజు గారు అక్కడే ఉన్నారండి. అక్కడేం సామాన్యంగా లేదండి, మండిపోయే ఎండలు ఉన్నాయి. కొంతమంది రిజర్వేషన్ చేసిన కూడా మానేశారు. అలాంటిది ఆయన వచ్చి ఆయన 3 రోజులు ఉండి చాలా ఆనందపడి మాతో పాటు డ్యాన్స్ కూడా చేశారండి. ఆయన హనుమంతరాజు గారు కోలాటం ఆడారు, డ్యాన్స్ చేశారు, పల్లకి ఉత్సవంలో చావుడు ఉత్సవంలో పాల్గొన్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక ఆనందాన్ని మనకి తెలియజేస్తాయండి. మనకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుందండి. ఇలాంటి మహానుభావులు మనతో కలిస్తే, ఇలాంటి బాబా భక్తులు మనతో ఉంటే మనకి ఉత్సాహం వస్తుందండి. కాబట్టి మనందరం కూడా కలిసి నడుద్దామండి. ఇది ఎవరిది కాదు, ఇది మనందరిది. బాబాది అంటే మనదే. మనందరం కలిసి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొవాలి. అలాగే మన హనుమంతరాజు గారిని, మన చిట్టిబాబు గారిని, మన కృష్ణ భగవాన్ గారిని కోరుకునేది ఏంటంటే మీరు కూడా మాతో రావాలి, మమ్మల్ని నడిపించాలి, మాకు చేయూతనివ్వాలి, అలాగే మమ్మల్ని వెన్ను తట్టి ముందుకు తోయాలని కోరుకుంటూ మీ సహాయ సహకారాలు కోరుకుంటూ, అలాగే మీ అందరి సహాయ సహకారాలు కూడా కోరుకుంటూ మనందరం కలిసి నడుద్దామని బాబా దగ్గర మన పాదాల దగ్గర ప్రణామం చేస్తూ ముగిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ అండి. మన ఐఎస్ఎస్బిఎస్టీ గురించి మనకు సహకరించిన వారి గురించి చైర్మన్ గారు చక్కగా వివరించారు.
ఇప్పుడు మనం చేసే కార్యక్రమాల గురించి మన ఐఎస్ఎస్ బిఎస్టి వైస్ చైర్మన్ గారు శ్రీమతి లక్ష్మి గారు వివరిస్తారు. ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ ఐఎస్ఎస్ బిఎస్టి 2022 జూలై 7వ తారీఖున బాబాచే 9 లక్ష్యాలతో స్థాపించబడింది. కోర్ ఆబ్జెక్టివ్గా బాబా అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సమ్మేళనాన్ని సంకల్పించటం, దానికోసం జనం, ధనం, బలాన్ని సమకూర్చటం, వివిధ ప్రాంతాలలో, వివిధ రాష్ట్రాలలో గురుకృపా శిబిరాలని నిర్వహించటం, విదేశాల్లో ఆన్లైన్ ద్వారా గురుకృపా శిబిరాలు నిర్వహించటం, అనేక విధాలుగా మంచి మంచి సంకల్పాలనిచ్చి 2024 జనవరి 26, 27, 28 తేదీలలో అత్యద్భుతంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనాన్ని మన ట్రస్ట్ ద్వారా దిగ్విజయంగా చేసి మనల్ని అందరినీ ఆధ్యాత్మిక ఆనందంలో పారవస్యం పొందేటట్టు చేశారు మన బాబా. ఇది జరుగుతున్న సమయంలోనే అఖండ సాయి సప్తాహం, సాయినామ సప్తాహం జరగాలని దానికి బాబా ముహూర్తం పెట్టి 2024 మార్చి 10 నుంచి 17 వరకు గుర్రంగూడ శ్రీ షిరిడి సాయి మందిరంలో శ్రీయుతులు మన దాట్ల హనుమంతరాజు గారు, శ్రీ చలపతిరాజు గారు మరియు వారి యొక్క బృందం యొక్క సౌజన్యంతో కని విని ఎరుగని రీతిలో 7 రోజులు కూడా సాయి వ్రతాలు, దత్త యజ్ఞం, ఒడి బియ్యం, సాయి దీపావళి, సాయి పుష్పోత్సవం, సాయి పల్లకి మొదలైనవి బాబా దగ్గరుండి జరిపించారు. అదే సమయంలో కుష్టి వ్యాధిగ్రస్తులకు కొత్త బట్టలు పంపిణీ, వారి పిల్లలకు చదువులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కుష్టివారు నివసించే కాలనీకి మెడికల్ కిట్ శ్రీ బద్రీనారాయణ లత్ వారి సౌజన్యంతో అందజేయడం జరిగింది. 2024 జూన్ 20, 21, 22 తేదీలలో ఐసీయూ అని పేరు పెట్టి, అంటే ఐ కేర్ యూ అనే వర్క్షాపు బాబా నిజామాబాదు తేను సాయి మందిరంలో శ్రీ ఆవారు హరిప్రసాద్ గారు, శ్రీమతి వీణా గారు, శ్రీమతి శ్యామల గారుల సౌజన్యంతో మొట్టమొదట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 3 రోజుల వర్క్షాప్లో వక్తల యొక్క అద్భుతమైన ప్రవచనాలు, హాజరైన ప్రతినిధుల పరిప్రశ్నలు, చర్చలు, అలాగే చార్ట్స్, వైట్ బోర్డుల మీద ప్రజెంటేషన్స్ అందరికీ అర్థమయ్యే విధంగా మనసులో నిలిచిపోయేటట్లు జరిగింది. 14/7/2024 బాబా ఇచ్చిన సంకల్పంతో శ్రీ సాయి లక్షణామార్చన, శ్రీ దత్త సాయి ఆశ్రమం మిర్యాలగూడ శ్రీయుతులు శ్రీ శ్రీనివాస్ గారు, శ్రీ ఎన్ సోమన్న గారు, పి జగన్నాథం గారు మరియు వారి బృందం సౌజన్యంతో ఆనందోత్సాహాలతో బాబా నిర్వహించారు. లక్ష నామార్చన అనుకుంటే 1,60,000 నామార్చన చేయించారు బాబా. అది బాబా అంటే. జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనాన్ని తిరుపతి జిల్లా వాకాడులో నిర్ణయించి జూన్ 6, 7, 8, 2025గా ముహూర్తం పెట్టి మంచి మంచి అంశాలను, వాటికి సరిపడా వక్తలను ఎంపిక చేసి ఎండలు ఎంత మండుతున్నా జిజ్ఞాసాపరులను అక్కడికి వచ్చేటట్టు చేశాడు బాబా. అలాగే పరోక్షంగా లైవ్లో తిలకించిన జిజ్ఞాసాపరులు కూడా ఆనందోళికలలో తేలియాడేటట్లు చేశారు బాబా. శ్రీ ఆనంద సాయి సేవా నిలయం వాకాడు శ్రీమతి కె విజయలక్ష్మి గారు, శ్రీ వెంకటేశ్వర్లు గారు మరియు వారి బృందం సౌజన్యంతో మహా అద్భుతంగా కాన్ఫరెన్స్ జరిగింది. ఇంకా ప్రతి నెల కూడా శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి ఇళ్లలో కానీ గుళ్ళల్లో కానీ అఖండంగా జరుగుతోంది. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 8:30 వరకు ఆన్లైన్లో సత్సంగం కార్యక్రమం, ప్రతిరోజు ఏదో ఒక పారాయణం, ఉదాహరణ సాయి నక్షత్రమాలిక, స్థవన మంజరి, సాయి చాలీసా మొదలైనవి. అలాగే నిన్న నేడు 30, 31 ఆగస్టు 2025లో
25 జరిగిన ఈ 2 రోజుల ఐసీయూని కూడా ఏర్పాటు చేసి భౌతిక పరంగా ఆధ్యాత్మిక పరంగా ఎలా ఉండాలో మనకు నేర్పించి మంచి వక్తలను మంచి అంశాలతో ఇక్కడికి తీసుకువచ్చి మన బుద్ధికి మనస్సుకి దేహానికి చికిత్స మొదలుపెట్టి ఇక్కడితో వదిలేయకుండా ఆరోగ్య మహాయజ్ఞాన్ని అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి వ్యాధులు తగ్గే విధంగా ఫాలో అప్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు బాబా. ఈ సందర్భంగా శ్రీయుతులు డి హనుమంతరాజు గారు, డాక్టర్ రామచంద్ర గారు, శ్రీమతి దీప్తి గారు రాబోయే ఐసీయూ వర్క్షాపులకు మద్దతిస్తారని, సహకరిస్తారని, అనేక మంది స్వస్థులకు సహాయపడాలని ఐఎస్ఎస్ బిఎస్టీ కోరుతోంది. అలాగే ఇక్కడ ఉన్నవారికి మన ఐఎస్ఎస్ బిఎస్టీకి మద్దతిస్తూ మనందరం కలిసి బాబా సూచించే, బాబా సంకల్పించే కార్యక్రమాలలో కలిసి నడవాలని, పాల్గొనాలని, మీ అందరి చేయూత అవసరమని, బాబా ఆశీస్సులు మనందరి మీద వర్షించాలని కోరుకుంటూ మీ ఇంటర్నేషనల్ సాయి భక్త సేవా ట్రస్ట్ ఐఎస్ఎస్ బిఎస్టీ. ఓం సాయిరామ్. సాయిరామ్ అండి. ఇప్పుడు మన కమిటీ మెంబర్ అయిన వెంకటేశ్వరరావు గారు 2 మాటలు మాట్లాడతారు. అందరికీ సాయిరామ్ అండి. మీరందరూ కూడా ఐఎస్ఎస్ బిఎస్టీని మరియు బాబాని బాగా ప్రేమించేవారు, అందుకే ఇక్కడికి వచ్చారు. కరెక్టే కదా? ఎస్ సాయిరామ్. ఇప్పుడు ఐఎస్ఎస్ బిఎస్టీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇప్పుడు హనుమంతరాజు గారు చెప్పినవి కానీ, రామచంద్రరావు గారు చెప్పినవి కానీ, అప్పారావు గారు చెప్పినవి కానీ, నిన్న దీప్తి గారు చెప్పిన ముద్రలు కానీ, అలాంటి ఇంకా ఎన్నో విషయాలు మీకు అందరికీ తెలుసుకోవాలని ఉందా? ఎస్, రైట్. మీరందరూ ఏం చేస్తారంటే, మీ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయండి? ఓకే, ఒక్కసారి సెల్ ఫోన్ పట్టుకోండి ప్లీజ్. ఏమనుకోవద్దు, పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ, మీరందరూ ఏమనుకోవద్దు. ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి సార్. మన సేవక్స్, వాలంటీర్స్ అందరూ కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయరా ప్లీజ్? విజయ్ అక్క, మణిగారు, లలిత, చిన్న పద్మ, పెద్ద పద్మ ఇక్కడే ఉంది, రాదు. ప్లీజ్ అందరు ఓపెన్ చేశారండి యూట్యూబ్? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఏమీ అనుకోవద్దు. నాకన్నా పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దయచేసి ఇక్కడున్న సెలబ్రిటీగా వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా మా ఐఎస్ఎస్ బిఎస్టీ సబ్స్క్రైబ్ చేస్తే మాకేదో పెద్ద గ్రేట్నెస్ లాగా ఫీల్ అవుతాం సార్. హనుమంతరాజు గారు కానీ, కృష్ణ భగవాన్ గారు మరియు చిట్టిబాబు గారు మీకు కూడా నమస్కరించి చెప్తున్నాను. కొంచెం ప్లీజ్ మీరు కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి మా ఐఎస్ఎస్ బిఎస్టీని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుతున్నాం. అందరికీ ఐఎస్ఎస్ బిఎస్టీ ట్రస్ట్ స్పేస్ ట్రస్ట్ అని సెర్చ్ చేయండి. ఏదైనా ఇబ్బంది పడుతున్నారా అండి? నళిని గారు మీరు కూడా కొంచెం లేచి వెనుక లైన్లోకి వెళ్ళరా? నళిని గారు వెనుక లైన్లోకి వెళ్ళండి, ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్. దయచేసి ఏదైనా ఇబ్బంది ఉంటే తెలియజేయగలరు ప్లీజ్. చేసిన వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తే అన్సబ్స్క్రైబ్ చేయకండి, చేసిన వాళ్ళు చేయకండి. అందులో ఆల్రెడీ బ్లాక్ కలర్ వస్తుంది, అది టచ్ చేయకండి. అన్సబ్స్క్రైబ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. చేశారా అండి అందరూ? ఐఎస్ఎస్బిఎస్టి ట్రస్ట్, ఐఎస్ఎస్బిఎస్టి స్పేస్ ట్రస్ట్, TRUST. ISSBST స్పేస్
ట్రస్ట్. పవన్ గారు మీరు అబ్జర్వ్ చేయండి, ఏమన్నా పెరుగుతున్నాయా నంబర్ సబ్స్క్రిప్షన్? ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒక్కసారి చేయెత్తుతారా? ఇంతకుముందు చేసిన వాళ్ళు ఒక్కరేనా? ప్రగతి నగర్ టీం ఎవరు చేయలేదా? 4-5 ఉన్నారు కదా. ఇప్పుడు కనీసం ఒక 50 పెరగాలి ఇక్కడ సబ్స్క్రిప్షన్స్. ఇప్పుడు చేసిన వాళ్ళు చేయొద్దండి ప్లీజ్, ఏమనుకోవద్దు. నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు ప్రణామాలు. ఫస్ట్, సెకండ్, థర్డ్ లైన్ అండి. ఇక్కడ బాలకృష్ణ గారి గ్రూపు మీరు చేశారండి. సెకండ్ రమేష్ గారు మీ గ్రూపులో అయిందా? కొంచెం గ్రూప్ను ఫాలో అప్ చేయరా, అయ్యిందా లేదా? లీడ్ తీసుకోండి ప్లీజ్. సరోజ గారు మీ లైన్లో అయిందా?